హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సేమియాతో చాలా టేస్టీగా ఉండే ఒక బోండా రెసిపీ అనమాట. పునుగులు అని కూడా అనుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాము. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పెరుగు. ఇది కొంచెం పుల్లగా ఉండే పెరుగే తీసుకుందామండి. అప్పుడే మనకి కమ్మగా ఉంటుందన్నమాట బోండాలనేది. దీంట్లో నీళ్ళు చెక్ చేసుకుంటే కలుపుకుందామండి. మరి ఎక్కువ నీళ్ళు కాకుండా మహా అయితే ఒక 2, 3 టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు పడతాయన్నమాట. వేసేసి పిండి ఇలా కొంచెం గట్టిగానే ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. తర్వాత ఇది ఇలా పక్కన పెట్టుకుందామండి. ఒక గిన్నెలో వచ్చేసి ఒక 3/4 లీటర్ దాకా నీళ్ళు తీసుకున్నాము. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు, ముప్పావు కప్ వచ్చేసి ఇది బాంబినో రోస్టెడ్ వర్మిసెల్లి అండి, సేమియా. దాన్ని వేసేసుకుందాము. వేసేసి ఇలా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక 2-3 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి. మనకి సేమియా మెత్తబడిందంటే చాలు. మరీ ఓవర్ కుక్ అవ్వకూడదనమాట. ఎక్కువ ఉడికిపోకూడదు మెత్తగా. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. ఉడికిపోయింది చక్కగా సేమియా. ఈ ఎక్సెస్ ఉన్న నీళ్ళన్నీ మనం గిన్నెలోకి ఇట్లా వడకట్టేసుకుందాము. ఇలా వడగట్టుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి మనకి ఎక్కువ ఇంకా మెత్తబడిపోకూడదండి సేమియా. అందుకని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాం. మామూలు నీళ్ళే అనమాట. ఆ వేడి మొత్తం పోయిందాక నీళ్ళు ఇట్లా స్పూన్‌తో మనం మిక్స్ చేసుకుంటా నీళ్ళు పోసామనుకోండి, ఇంక సేమియా అనేది మనకి ఎక్కువ మెత్తపడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్నామంటే ఇంకేమన్నా ఎక్కువ నీళ్ళున్నా గానీ మనకి నీళ్ళన్నీ పోతాయండి. ఈలోగా మన రవ్వ నానిందేమో చూద్దాము. చూడండి రవ్వ చక్కగా నానిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లో మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న సేమియా వేసేసుకుందామండి. ఇలా పొడి పొడిలాడుతా ఉండాలండి సేమియా, ముద్దగా అవ్వకుండాను. అది చెక్ చేసుకొని మీరు దానికి తగినట్టుగా తీసుకోండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం వేసుకుందాము. 2 పచ్చిమిర్చి తీసుకున్నామండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టేబుల్ స్పూన్లు తురిమిన క్యారెట్ తీసుకున్నాము. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. ఒక పావు టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందామండి. తర్వాత కరివేపాకు నా దగ్గర ఫ్రెష్‌గా లేదు. ఇది మంచిగా వాష్ చేసుకొని ఎండపెట్టుకున్న కరివేపాకేనండి. దాన్ని కొంచెం వేసేసుకుందాం ఇలా క్రష్ చేసుకొని. తర్వాత ఒక పావు కప్ అనమాట. ఇది కరెక్ట్‌గా 3 టేబుల్ స్పూన్‌లయితే ఉంటుందండి బియ్యపు పిండి. ఇది వేసుకుందాము. ఎందుకంటే మనకి ఒక మంచి బైండింగ్ వస్తుందనమాట సేమియాలో. అలానే మనకేంటంటే మంచి క్రిస్పీనెస్ వస్తుందండి. చాలా జాగ్రత్తగా ఇలా వేళ్ళతోనే మిక్స్ చేసుకోవాలండి. సేమియా అనేది ముద్ద కాకుండా చూడండి ఎలా కలుపుతున్నానో అలానే కలుపుకోవాలనమాట. ఫస్ట్ కొంచెం మనం పిండి వేసుకుందాము. బ్యాలెన్స్ పిండి కూడా వేసేసుకుందామండి. ఇలా వేళ్ళతో మనం చక్కగా మిక్స్ చేసుకొని పిండి ముద్ద అవ్వకూడదనమాట. చూడండి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని మీరు బాల్స్‌లాగా కావాలి ఎలా మీకు ఏ షేప్‌లో కావాలంటే అలా బోండాల్లాగా వేసేసుకుందాం చూడండి. అంతేను. చాలా ఈజీ అనమాట. చాలా టేస్టీగా ఉండే ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి నూనెలో వేసేసుకొని చక్కగా 2 పక్కల మంచిగా ఎర్రగా కాలిందాక మనం పెట్టుకున్నామంటే మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట. టొమాటో చట్నీతో చాలా బావుంటుందండి ఇది. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. అప్పుడే మనకి లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందండి. లేదంటే పైన కలర్ వచ్చేస్తుందనమాట మనకి. లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది. చూడండి చక్కగా ఫ్రై అయిపోయిందనమాట. తీసేసుకుందాము. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో.
తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయన్నమాట. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.